Hi guys, welcome back to the channel. Hope you all are doing good. సో ఈరోజు వీడియో వచ్చేసి అ డే ఇన్ మై లైఫ్, అది కూడా అ వెరీ 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 గుడ్ డే ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఈరోజు బయట వెదర్ అయితే మ్యాడ్ ఉన్నదన్నమాట. ఎంత సన్నీగా ఉందంటే అసలు నేను యూకే వచ్చిన దగ్గర నుంచి ఈ డే కోసం అయితే వెయిట్ చేశాను. సో ఫైనలీ ద డే హ్యాస్ కమ్. సో ఈరోజు నేను ఏమేమైతే ప్లాన్ చేసుకున్నానో అవన్నీ కూడా ఈ వెదర్ని బేస్ చేసుకొని ప్లాన్ చేశాను అన్నమాట. సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే హెయిర్ కట్. మీరు అనుకోవచ్చు, ఏంటి నువ్వు ఇంట్లో హెయిర్ కట్ చేసుకున్నావుగా మళ్ళీ హెయిర్ కట్ అని. ఏమైందంటే నేను హెయిర్ కట్ చేసుకున్నా, సో డెడ్ ఎండ్స్ అన్నీ వచ్చేసినాయి. అండ్ నేనేం చేసా, హెయిర్ కట్ చేసిన వెంటనే బ్లో ట్రై చేశాను కదా, అది వితౌట్ ఎనీ హీట్ ప్రొటెక్టెంట్ చేసా. నా హెయిర్లో మొత్తం స్ప్లిట్ ఎండ్స్ వచ్చినాయి అన్నమాట. అసలు ఐ డోంట్ నో నాకు ఇప్పుడు ఏం చేయాలో. సో ద ఓన్లీ వన్ ఆప్షన్ విచ్ ఐ హ్యావ్ ఇస్ గెటింగ్ అ హెయిర్ కట్. సో ఐ హ్యావ్ టు డూ ఇట్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నాకు ఈ హెయిర్ కలర్ ఎలా అయినా వదిలించుకోవాలి, ఎలా అయినా. ఎందుకంటే ద ఫస్ట్ థింగ్ విచ్ డ్యామేజ్డ్ మై హెయిర్ ఈస్ దిస్ హెయిర్ కలర్. సో హెయిర్ కట్ చేసి 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 ఎలా అయినా ఈ హెయిర్ కలర్ని పోగొట్టాలి. అట్లీస్ట్ ఆ తర్వాత అయినా నా హెయిర్ కొంచెం బాగుంటుందేమో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఆ తర్వాత మనం ఒక పార్క్లో కాసేపు చిల్ అవుదాం. ఎందుకంటే ఇక్కడ బ్యూటిఫుల్ పార్క్స్ ఉన్నాయి. సో వెళ్ళి కాసేపు ఎండలో కూర్చొని అలా చిల్ అవుదాం. మేబీ థర్డ్ థింగ్, లెట్స్ గో టు అ కెఫే. అదేంటంటే ఇక్కడ కేఫ్ నీరో అని ఒక కెఫే ఉంటుంది. అక్కడ నేను ఎప్పుడు పార్ట్ టైంకి వెళ్తున్నా, నాకు ఒక ప్లేస్ అనమాట, లైక్ విండో దగ్గర ఒక ప్లేస్ ఉంటుంది. ఐ వాజ్ ఆల్వేస్ లైక్ అక్కడ ఎలా అయినా కూర్చోవాలి కాసేపు, అలా కాఫీ తాగుతూ హ్యావ్ టు చిల్ అని చెప్పి అనుకున్నాను అనమాట. మేబీ విల్ డూ దాట్. అండ్ దట్స్ ఇట్ ఐ గెస్. ఆ తర్వాత ఇంటికి వచ్చేద్దాం. సో వీటిల్లో ఎన్ని మనం చేస్తాం ఈరోజు అని చెప్పి చూద్దాం. ఎక్స్ట్రాగా కూడా ఇంకేమైనా చేస్తామేమో, లెట్స్ సీ. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డూ, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు టైం వచ్చేసి 12:40 PM అయింది. నేను ఇంకా కాఫీ కూడా తాగలేదు అనమాట. కింద పాలు ఆల్రెడీ మరగడానికి పెట్టేసి పైకి వచ్చా. సో ఫస్ట్ వెళ్ళి కాఫీ తాగేసి అప్పుడు మనం హెయిర్ కట్కి స్టార్ట్ అవుదాం. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. అండ్ ఆల్సో నేను బుకింగ్ ఏం చేసుకోలేదన్నమాట ఆ సలూన్లో. ఐ జస్ట్ వాంట్ లైక్ గో యాజ్ అ వాక్ ఇన్ అండ్ సీ. సో యా, లెట్స్ గో. సో నేను ఇప్పుడే కాఫీ తాగేసి వచ్చాను అన్నమాట. అండ్ నా హెయిర్ చాలా ఆయిలీగా ఉంది అండ్ చాలా గ్రీజీగా కూడా ఉన్నది. నేను హెయిర్ కట్ చేసినప్పుడు హెయిర్ వాష్ చేస్తారు కదా అన్న ఒక్క రీజన్తో హెయిర్ వాష్ చేయకుండా ఆగా ఇన్ని రోజులు. ఎలా అయినా చేస్తే బాగుండేవాళ్ళు, ఎందుకంటే ఇక్కడ హెయిర్ కట్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్. నేనైతే ఒక బడ్జెట్ అనుకున్నా, దాంట్లో అయిపోతే బాగుండు. నేను మీకు చెప్తా అంతా కూడా. అక్కడికి వెళ్ళి అసలు ఏమైంది అని, నేను ఫ్రూట్ అయ్యానా లేదా సేవ్ అయ్యానా అని. యా, మనకి 1:13 ఉన్నది బస్సు, పక్కనే కాబట్టి లెట్స్ స్టార్ట్ నౌ. Look at the weather, it's pretty. మన బస్ వచ్చేస్తుంది గాయ్స్. ఫైనలీ నేను ఒక మంచి ప్లేస్లో కూర్చున్నా అన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ నాకైతే ఇందాక బుర్ర పని చేయలేదు. నాకు తెలుసు నేను ఏమనుకున్నా సరే అది జరగదు. జరిగినా అంత ఈజీగా అయితే అస్సలు జరగదు అన్నమాట. చాలా పెద్ద స్టోరీ అయింది, నేను మీకు చెప్తా ఇప్పుడు. అమ్మా, కానీ లిటరలీ నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు ఒక్క అరగంట అయితే. హెయిర్ కట్ గైస్, ఒక హెయిర్ కట్ చేసుకోవడానికి వచ్చా, దానికి ఇన్ని తిప్పలు పడాలా, లిటరలీ ఇన్నా. అసలు ఏమైందంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ అనమాట. అదేంటంటే తను 25 poundsకి హెయిర్ కట్ చేయించుకుంది. అది లైక్ ద చీపెస్ట్ ప్రైస్ అంట. సో నేను అక్కడికి వెళ్ళి అడిగితే అలా ఏం లేదు అన్నారు. ఆ తర్వాత అన్నారు వాళ్ళ ట్రైనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హెయిర్ కట్ చేస్తారంట. సో ఆ హెయిర్ కట్ ప్రైస్ వచ్చేసి 25 pounds. ఓకే సర్లే, అయితే ఏదోటి చేయించుకుందాం, ఎవరు చేస్తే ఏంటి అని అనుకున్నా. అలా అన్నిన తర్వాత సర్లే నేను చేయించుకుంటాను అంటే, మా ట్రైన్ ఈరోజు లేదు, రేపు రాదు, ఎల్లుండా రాదు, మీరు మండే రండి అన్నారు. నేను ఈరోజు ఫిక్స్ అయిపోయి వచ్చాను అని చెప్పి నేను అనుకున్నా. సో సర్లే, వాళ్ళు కాకపోతే ఇంకెవరు ఉండరా అని చెప్పి లిటరలీ
ఆ స్ట్రీట్ మొత్తం నేను ఒక 3 టైమ్స్ ఇన్ అవుట్ అలా తిరిగి ఫస్ట్ ఒక సెలూన్ లోపలికి వెళ్ళా. అక్కడ లిటరలీ ఎంత 55 పౌండ్స్ చెప్పారనమాట. అయ్య బాబోయ్ 55 పౌండ్స్ ఏంటని చెప్పి బయటకు వచ్చా. ఆ తర్వాత ఇంకో సెలూన్కి వెళ్ళాను. అక్కడ ఏంటంటే అది నెయిల్స్ కమ్ హెయిర్ అనమాట. అక్కడికి వెళ్ళి అడిగితే లేదు మేము ఈరోజు చేయము అన్నారు. ఆ పర్ఫెక్ట్ అనుకొని ఇంకా అక్కడి నుంచి వచ్చేసా. అంటే ఒక దగ్గర కూర్చొని ఫుల్గా ఆలోచించి సర్లే 55 పౌండ్స్ చేంజ్ చేసుకుందాం, స్టూడెంట్ డిస్కౌంట్తో 47 ఎంతకు అవుతుంది అన్నారనమాట. సర్లే చేయించుకుందామని చెప్పి కూర్చోవడం కాదు, వెళ్తే అయ్యో నేను మీ కింద చెప్పడం మర్చిపోయానే, మేము ఈరోజు ఫుల్ అయిపోయాం బుకింగ్స్ అన్నారు. వాట్ అనుకొని ఇంకా అక్కడి నుంచి వచ్చేసా. అంటే వాళ్ళే ఏదైనా ఒక మంచి సెలూన్ సజెస్ట్ చేయమన్నా అనమాట. ఆ పక్కనే కొంచెం ముందుకు వస్తే ఇంకొకటి దానికి సజెస్ట్ చేశారు. సర్లే వెళ్తే అంటే ఆయన అన్నారు అనమాట, నా పేరు చెప్పండి నేను పంపించానని అనేసి. అంటే మేము ఫుల్ అయిపోయాం, మాకు ఈరోజు ఖాళీ లేదు, నేను ఒక్కడనే ఉన్నాను సెలూన్ మొత్తానికి అన్నాడు. సర్లేరా బాబు అని చెప్పి ఇంక అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ కూర్చొని ఆలోచించా. ఎందుకంటే నేను ఫస్ట్ వెళ్ళిన సెలూన్లో వాళ్ళ చీపెస్ట్ ప్రైజే 61 పౌండ్స్ అన్నారనమాట. 61 పౌండ్స్తో హెయిర్ కట్ ఏంట్రా బాబు అని చెప్పి లైట్ తీసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత ఇంకా ఆలోచిస్తే వాళ్ళు 25% డిస్కౌంట్ ఉన్నదన్నమాట వాళ్ళ దగ్గర స్టూడెంట్ది. కమ్స్ టు 45 to 46. సర్లే ఒక్కసారి చేంజ్ చేసుకొని పడేద్దాం, ఏదైతే అది అయింది అని చెప్పి అనుకున్నాను అన్నమాట. సో అప్పుడు చేస్తారనుకుంటే లేదు మేము ఇప్పుడు ఖాళీ లేం, 5:30కి రండి అన్నారు. సర్లే అని చెప్పి ఇంకా బుక్ చేంజ్ చేసుకొని ఇలా ఈ కెఫే నీరోకి వచ్చి కూర్చొని ఒక వరస్ట్ కాఫీ తాగుతున్నాను. సో ఏమైంది అంటే ఇక్కడికి వచ్చి నేను యాక్చువల్లీ ఏదో ఫ్రాపచినో చెప్దామని అనుకున్నా. సర్లే ఫ్రాపచినో ఏం తాగుతాము అని చెప్పి అక్కడ బ్రౌన్ షుగర్ ఓట్ లాటే ఉంటే అది చెప్పుకున్నా. మూసుకొని నేను ఫ్రాపచినో చెప్పుకోవాలి కదా, మనకొద్దు, మనకి ఫస్ట్ ఏం కావాలో అది వద్దు, తర్వాత ఏదైతే అనుకుంటామో అదే కావాలి అలా అని చెప్పుకుంటే చండాలంగా ఉంది. లిటరలీ ద వర్స్ట్ కాఫీ ఎవర్లా ఉంది. అంటే ఇట్స్ వర్స్ట్ ఓన్లీ. ఆ ఫ్రాపచినో ఇంకొకరు ఎవరో సంబడి చెప్పుకున్నారు అండ్ ఎంత బాగుందంటే ఐ ఆల్వేస్ రిగ్రెట్ మై లైఫ్ చాయిసెస్. సో ఒక మంచి ప్లేస్లో ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట. యాక్చువల్లీ పార్క్ వెళ్దాం అనుకున్నా, బట్ చాలా దాహం వేసింది. తిరిగి ఇంకా సర్లే అని చెప్పి కెఫేకి వచ్చాను. ఇప్పుడు ఇక్కడే కూర్చొని, ఇప్పుడు టైం 3:30 అయింది. 5:30 దాకా ఇక్కడే తచ్చాడి అప్పుడు హెయిర్ కట్ చేయించుకొని ఇంటికి వెళ్ళాలి. దట్స్ ద అప్డేట్ ఫర్ నౌ. అండ్ యూ ఆల్ నో వాట్, నేను ఎప్పుడు కూడా నా పార్ట్ టైంకి వెళ్ళినప్పుడు ఈ వేలోనే వెళ్తా అన్నమాట. ఇలా వెళ్తా అండ్ వెళ్ళే ప్రతిసారి నేను అనుకుంటా అనమాట, ఇలా ఒక మంచి ప్లేస్లో కూర్చోవాలి, నా ట్యాబ్ తెచ్చుకొని ఇలా ఒక మంచి ప్లేస్లో కూర్చొని ఎడిటింగ్ కానీ లేదా ఏదైనా యూట్యూబ్ వీడియో కానీ అలా చూస్తూ చిల్ అవ్వాలి. ఎందుకంటే అంటే నా లైఫ్ కూడా స్లోగానే వెళ్తుంది, ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ అని ఫీల్ అవ్వాలి అని అనిపించేది అనమాట. అండ్ టుడే ఇట్స్ హ్యాపెనింగ్. అసలు ఐ ఫీల్ సో గుడ్. అంటే ఏమో ఐ ఫీల్ సో గుడ్. అంటే ఇప్పుడు నేను ఇలా రికార్డ్ చేస్తున్నాను, నన్ను అక్కడి నుంచి ఎవరైనా చూడొచ్చు, బట్ ఐ డోంట్ గివ్ అ ఫక్. అదే హెయిర్ కట్ కూడా చేయించుకొని ఉంటే ఇట్ వుడ్ బీ సో గుడ్. బట్ ఓకే, ఇట్స్ ఫైన్. God has some other plans. Now I'll watch some YouTube videos, drinking some worst latte. Look who is here. Say hi, bro. Hi.
నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు అన్నమాట. అసలు ఇలా ఎలా అవుద్ది, ఇలా ఎలా జరుగుద్ది, నాకే ఎందుకు ఎప్పుడు ఇలా అవుద్దో నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా ఐ కాంట్ లైక్ రియలైజ్ అనమాట. అంటే అసలు నాకు ఎందుకు జరుగుతుంది ఇలా, ఇది నాకే ఎందుకు జరుగుతుంది, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, లైక్ ఎవ్రీ టైమా. ఓ మై గాడ్. అంటే లాంగ్ హెయిర్ ఉండడం కూడా ఒక ప్రాబ్లమా, మరి ఇంత ప్రాబ్లమా? నాకు తెలుసు ఇలాగే అవుద్దని నాకు తెలుసు. అయినా యా, డన్, ఎవ్రీథింగ్ ఇస్ డన్. That's a bokka. సో యా, ఏమైంది అని అంటే వెళ్ళాను. అసలు ఫస్ట్ అన్నాను కదా, అప్పుడు ఒక అమ్మాయి నా హెయిర్ చూసింది. సో చూసి 61 pounds అంది. నాకు స్టూడెంట్ బీన్స్ ఉన్నది అని అన్నా. అంటే ఓకే 25% ఆఫ్ పోయి 45 అన్నదన్నమాట. ఓకే సర్లే, ఒకసారి చేయించుకునే కట్టే కదా, పెడదాం 45 pounds అని అనుకున్నా. 5:30కి రమ్మందని చెప్పా కదా. సో 5:30కి వెళ్తే ఓకే హెయిర్, ఇప్పుడు తను కరెక్ట్గానే వచ్చినప్పుడే వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోతే ఇంకొక ఆవిడ చేసింది నాకు హెయిర్ కట్ చేసి అంతా అయిపోయింది. అండ్ బిల్ పే చేసే టైంకి వచ్చేసరికి 78 pounds అంది. గుండె బద్దలైపోయింది అనమాట ఒకసారి నాకు. ఓకే 78 pounds అంటే లేదు, ఇలా నాకు ముందు చూసిన అమ్మాయి 61 చెప్పింది, ఆ తర్వాత 45 pounds అంది ఆఫ్ తర్వాత అన్నా అనమాట. అండ్ గెస్ వాట్, ఎవ్రీ సాలాన్ చెప్పే కథే చెప్పింది అనమాట. లైక్ యూ హ్యావ్ రియలీ లాంగ్ హెయిర్, ఐ మీన్ వీ హ్యావ్ టు యాడ్ ఎక్స్ట్రా 17 pounds ఫర్ ఇట్ అంది. లైక్ వాట్ ద ఫక్ ఈజ్ రాంగ్ విత్ దీస్ పీపుల్? ఇప్పుడు నా హెయిర్ ఎంత ఉంటే వాళ్ళకి ఎందుకు, షార్ట్ ఉంటే వాళ్ళకి ఎందుకు, లాంగ్ ఉంటే వాళ్ళకి ఎందుకు? ఒక్కసారి నా హెయిర్ ఇలా తీసి ఆబ్వియస్లీ వాళ్ళు కట్ చేస్తారు. అది లాంగ్ ఉంటే వాళ్ళకేంటి, షార్ట్ ఉంటే వాళ్ళకేంటి? నేను అన్నా అన్నమాట, లైక్ ముందమ్మాయి అలాగే చెప్పింది అది ఇది అంటే, లేదు ఇంతే అంది. ఇంకేం చేస్తాను నేను అంతా అన్నాక. ఐ పేడ్ లిటరలీ 62 pounds ఫర్ హెయిర్ కట్, విచ్ ఐ అబ్సల్యూట్లీ హేట్, అబ్సల్యూట్లీ రిగ్రెట్. అండ్ ఫస్ట్ డే నాకు దేవుడు ఆబ్వియస్లీ శామ్ చెప్పాడు అనమాట, నీకు అన్ని ఆటంకాలు వస్తున్నాయి ఒక హెయిర్ కట్కి అంటే యూ హ్యావ్ టు లైక్ క్యాన్సిల్ యువర్ ప్లాన్స్ అని. నేనేమన్నా, గాడ్ హ్యాస్ అనదర్ ప్లాన్. అనదర్ ప్లాన్ ఏంటి అంటే 25కి అయిపోవాల్సిన దాన్ని 45కి తీసుకొచ్చాడు, 45కి అయిపోవాల్సిన దాన్ని 62 poundsకి తీసుకొచ్చాడు. ఓవర్. ఇంకా ఈ మంత్ అంతా నేను అన్నీ మూసుకొని కూర్చోవాలన్నమాట. ఐ రిగ్రెట్ టు ద కోర్. నాకు అసలు ఇప్పుడు ఏం చాలా అర్థం అవ్వట్లే. ఇప్పుడు నా హెయిర్ కట్ అయిందని లేదా నీట్గా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవ్వాలా? ఐ మీన్ దట్స్ నాట్ ఫేర్. ఇప్పుడు నీకు దగ్గర అలాంటి సపరేట్ ప్రైజెస్ ఉన్నాయి అన్నప్పుడు నువ్వు చెప్పాలి. ఎవరైతే నీ దగ్గరకు వస్తున్నారో నీ హెయిర్ లెంత్ ఎంత ఉంది చూసి అప్పుడే చెప్పాలి. అంతేగాని అంతా అయిపోయాక అలా చెప్పడం ఈజ్ నాట్ రైట్ అని నా ఫీలింగ్. ఇట్స్ అ లాట్ ఆఫ్ బొక్క ఫర్ మీ. ఇప్పుడు దాకా డే ప్రిటీగా వెళ్ళింది అని అనుకున్నా, బట్ నౌ ఐ ఫీల్ సో బ్యాడ్, ఐ ఫీల్ సాడ్. ఇలాంటప్పుడే ఏమనిపిస్తుంది అంటే, మనం ఇంట్లోనే మనకి ఏ లెంత్ దాకా కావాలో అక్కడ దాకా హెయిర్ కట్ చేసేసుకొని అప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళడం బాగుండు అని అనిపిస్తుంది. అసలు నేను వాళ్ళు ఏమైనా నా హెయిర్కి హెయిర్ స్టైల్ చేయమన్నానా, ఏమైనా చేయమన్నానా? వాళ్ళకి నా లెంత్ సంబంధం ఏంటి అసలు? ఇప్పుడు నేను ఏమైనా హెయిర్ స్టైల్ చేయమన్నాను అనుకోండి, స్టైలింగ్కి టైం పట్టొచ్చు, ఎందుకంటే లాంగ్గా ఉంది కదా హెయిర్ అని అనుకోవచ్చు. హెయిర్ కట్టే కదా, పోన్ బ్లో డ్రై అనుకుందాం, అది హెయిర్ కట్ చేసాకే కదా. కామన్ సెన్స్, నో కామన్ సెన్స్. యా గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నుంచి నాకు దీని ఇంటి దాకా ల్యాగ్ చేసి పట్టుకెళ్ళాలని అస్సలు లేదు. అండ్
యా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే నా వెనకాల ఒకళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారనమాట. ఫస్ట్ అక్కడెక్కడో ఉండేవాళ్ళు, కొంచెం ముందుకొచ్చారు, ఇంకొంచెం ముందుకొచ్చారు, ఇప్పుడు లిటరలీ నా వెనకాల ఆడుతున్నారనమాట. నాకు పక్కన ఎత్తికేసి కొట్టేలా ఉన్నారు వీళ్ళు. నా బస్ కూడా వచ్చే టైం అయింది. సో అస్సలు నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఇంకా ఇంటికి వెళ్ళిపోతా. సో యా గైస్, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. వాట్ డిడ్ ఐ సే లిటరలీ నా నెత్తి మీద నుంచి వెళ్ళింది ఆ బాల్, దొంగ యాదవులు. సో యా, వీడియో చూస్తున్నారు కదా, లైక్ కూడా చేయండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్.